ప్రజా సంక్షేమం అలాగే కార్యక్రమాలతో దూసుకుపోతున్నటువంటి రేవంత్ సర్కార్ మరో అడుగు ముందుకు వేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఖచ్చితంగా ఏదైతే రైతు భరోసా కింద పెట్టుబడి సాయం కింద ఇస్తున్నారు, ఖచ్చితంగా నేతన్న భరోసా అంటూ కూడా ఒక కొత్త పథకానికి రూపకల్పన చేసి దానికి సంబంధించినటువంటి సుమారుగా 50 కోట్లు నిన్న వేసినటువంటి సందర్భం అదే నేత కార్మికులకి చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఏదైతే మగ్గాన్ని ఉపయోగించుకుని వాళ్ళ యొక్క జీవన పోషణకి ఏదైతే వాళ్ళు నెట్టుకొస్తున్నారో అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడాలి తమ ప్రభుత్వం అనుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా నిన్న సుమారుగా 50,000 కోట్లు వేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. సుమారుగా ఈ పథకం మూలాన్న సుమారుగా ఒక్కో నేతన్న కార్మికుడికి 18,000 ఏటా 18,000 అయితే అందబోతున్నాయి. మరోవైపు అనుబంధ కార్మికుల కంటే మగ్గాన్ని అనుసంధానంగా చేసుకుని అనుబంధంగా ఉన్నటువంటి ఎవరైతే కార్మికులు ఉంటారో వీళ్ళందరికీ కూడా ఒక 6,000 రూపాయలు ఇచ్చే విధంగా కూడా అదనంగా రేవంత్ సర్కార్ అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవాలి. సో ఓవరాల్గా నేతన్న కార్మికుల కళ్ళల్లో ఆనందం చూసారా అని అంటే కనుక రేవంత్ రెడ్డి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే వినిపిస్తోంది. ఖచ్చితంగా ఒక ప్రజాకర్షక నాయకుడిగా ప్రజా నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయంతో ఈ యొక్క నేతన్న కార్మికుల కష్టాలు తెలుసుకుని వాళ్ళ యొక్క అభివృద్ధికి తోడ్పాటు పడుతున్నారనేటువంటి ఒక కొనియాడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి అప్డేట్ చేనేత కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. ఖాతాల్లో 18,000 అలాగే 6,000 నేతన్న భరోసా కింద 48.8 కోట్లు కేటాయించింది. మగ్గంపై పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఏటా 18,000 రూపాయలు అందబోతోంది. అనుబంధ కార్మికులకు 6,000 రూపాయలు ఆర్థిక సహాయం అందబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 5,691 మంది చేనేత కార్మికులకు ఈ విధంగా లబ్ధి చేకూరబోతోంది. సుమారుగా 194 మంది చేనేత కార్మికుల నామినీలకు సుమారుగా 10 కోట్ల రూపాయలు సాయం అందబోతోంది. తెలంగాణలోని చేనేత కార్మికులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త స్కీమ్ అమలుకు సిద్ధమైంది. చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు నేతన్నకు భరోసా పథకాన్ని అమలు చేయబోతోంది. నేతన్నకు భరోసా పథకం కింద సుమారుగా 50 కోట్లు కేటాయించినట్లుగా చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ నిధులు కార్మికులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఉపయోగపడతాయని కూడా తెలిపారు. నేతన్నకు భరోసా పథకం కింద కార్మికుల నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత మగ్గంపై పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఏటా 18,000 చొప్పున, అనుబంధ కార్మికులకు 6,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించబోతోంది రేవంత్ సర్కార్. ఈ మొత్తాన్ని 2 విడతల్లో విడుదల చేయనున్నట్లుగా చెప్పుకొచ్చారు తుమ్మల నాగేశ్వరరావు. అలాగే ముఖ్యంగా జియో ట్యాగ్ చేసినటువంటి మగ్గాలపై పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఈ పథకం వర్తిస్తుందని కూడా ఉద్ఘాటించారు. ఇది పథకం అమలులో పారదర్శకతను పెంచుతుందని కూడా తెలిపారు. చేనేత కార్మికుల వ్యక్తిగత రుణమాఫీ పథకాన్ని వెంటనే అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయం చేనేత కార్మికులపై ఉన్నటువంటి ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుందని కూడా చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ IIHT కోసం యాదాద్రి జిల్లా పోచంపల్లిలో శాశ్వత భవనాలను నిర్మించాలని మంత్రి సూచించారు. దీని ద్వారా చేనేత రంగానికి సంబంధించినటువంటి సాంకేతిక విద్యా పరిశోధనలకు మరింత ఊతం ఇస్తుందని కూడా తెలిపారు. తద్వారా కార్మికులకు నైపుణ్య అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ నేతన్నకు భరోసా పథకానికి నేత మరియు అనుబంధ కార్మికులందరికీ కూడా ఈ పథకం వర్తింపజేస్తోంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సర్కార్. 18 ఏళ్ల నుండి జియో ట్యాగ్ చేయబడినటువంటి మరమగ్గాలపై పనిచేసినటువంటి కార్మికులు మరియు అలాగే ప్రీలూమ్ ప్రిపరేటరీ పనులైనటువంటి డైయింగ్, టైయింగ్, డిజైనింగ్, వార్పింగ్, వైడింగ్, సైజింగ్ ఇలా మొదలైన అనుబంధ పనులు చేసే కార్మికులు కూడా ఈ పథకానికి అర్హులను కూడా తెలుస్తోంది. చేనేత వృత్తి ద్వారా వారి వార్షిక ఆదాయంలో కనీసం 50% పొందుతున్న వారు ఈ నేతన్నకు భరోసా పథకానికి అర్హులను కూడా ప్రభుత్వం నుంచి గైడ్లైన్స్ అయితే వచ్చాయి. తెలంగాణ నేతన్న పొదుపు పథకంలో భాగంగా ఇప్పటి వరకు 33,913 మంది చేనేత కార్మికులు నమోదు చేసుకున్నారు. ఈ పథకంలో భాగంగా చేనేత కార్మికులు తమ వేతనంలో 8% మొత్తాన్ని బ్యాంకుల్లో జమ చేస్తే ప్రభుత్వం 16% మొత్తాన్ని RD11 ఖాతాల్లో జమ చేస్తుంది. నేతన్న భద్రతలో భాగంగా వయసుతో సంబంధం లేకుండా ప్రమాదవశాత్తు సహజ మరణం పొందినటువంటి కార్మికుల నామినీలకు 5 లక్షల బీమా అందించడం కూడా జరిగిందని కూడా తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
14 ఆగస్టు 2024 నుంచి ఇప్పటి వరకు మరణించినటువంటి 194 మంది చేనేత కార్మికుల నామినీలకు సుమారుగా 10 కోట్ల ప్రభుత్వ సాయం అందించి వారి కుటుంబాలను ఆదుకోవడం కూడా జరిగిందని కూడా ప్రభుత్వం ఈ సందర్భంగా గుర్తు చేస్తోంది. తెలంగాణ నేతన్నకు భరోసా పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 50 కోట్లు కేటాయించడం జరిగింది. నేత కార్మికుల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని, నమోదు పూర్తి కాగానే ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఆదేశాలు ఏదైతే ఉన్నాయో ఆ మేరకు జియో ట్యాగ్ మగ్గం మీద పనిచేస్తున్నటువంటి చేనేత కార్మికులకు నిర్మించిన వార్పుల ఉత్పత్తి మేరకు సంవత్సరానికి 18,000, అలాగే అనుబంధ కార్మికులకు సంవత్సరానికి 6,000 2 విడతలుగా అందజేయడం జరుగుతుందని కూడా వెల్లడించింది తెలంగాణ ప్రభుత్వం. అలాగే చేనేత కార్మికుల వ్యక్తిగత రుణమాఫీ కోసం 33 కోట్లు ప్రభుత్వం విడుదల చేయడం చేసిందని, ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 5,691 మంది చేనేత కార్మికులు లబ్ధి పొందబోతున్నారని, త్వరలోనే పరిశీలన ప్రక్రియ కూడా పూర్తి చేసి నిధులు విడుదల చేయనున్నట్లుగా కూడా తెలిపారు మంత్రి తుమ్మల. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.